ఎత్తుడు उल्लीगड्ड डाल रहा है। చింతపండు అయితే కాదా తీయండి బాగా చిన్న ఎంతకాలం ఇతగేమన్నాడు 25 किलो बस होता है नहीं और 25 किलो लेके మటన్ అయిపోలేదరా మై అయిపోతుంది దగ్గర తలకాయలు కొడుతుంది రాజ్ ఏంటి ఏమో మరి ఏమయ్యారు ఇక్కడ ఏమవుతారు చెవు కోసుకొని వస్తారు కంటే ఇంటికాడ కూడా ఏమయ్యారు చెవు కోసి మళ్ళీ అది అట్లా ఇడిచిపెట్టాచుడే మాకే ఇప్పుడు ఎవరు వచ్చింది నీతో పెద్ద మనుషులు ఒక్క నిమిషం నేను అమ్మకు ఫోన్ చేశాను మీరు ముత్తంతా పోయి అన్న కూర్చుని మనకు గురించి సౌడమ్మ కడ కూర్చుతాం కదా చెప్పు ముత్తంత కింద కొనకు అడిగితే ఇంకా మరి నన్ను అడుగుతుంది ఇట్లా కింద ఇస్తుంది ఎవరికి హలో మస్తున్నాయి అది అడిగితే అది ఆయన ఒక్కడిదాన్ని గుమ్మరిస్తే అది అడిగి నీళ్ళు తీసుకున్నాక గుమ్మరి అవుతుంది పెరుగు సల్ల తయారు చేస్తాం ఇటు ఉప్పిటి దాని ఉప్పా ఇది చూసిరా చికెన్ రెడీ అయిపోయింది ఇది మటన్ కూడా అవుతుంది వచ్చింది కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందంటే సాల్ట్ వస్తుంది ఎంత ఎత్తావు ఇద్దరికి ఒకటి పోనా సెట్ అయిందిగా ఓకే ఓకే చూడు ఆడు చూసాను కానీ చూసేయండి ఇది కూడా అయిపోయింది కదా ఇంకెంత ఇంచెత్త అయిపోతుంది కలాస్ ఇది రైసే ఇది రైసే అది రైసే 3 రైస్ 2 మటన్ 2 మటన్ వేసుడేనా చికెన్ ఎత్తుడు ఉల్లిగడ్డ डाल रहा है చింతపండు అయితే కాదా తీయండి బాగా చిన్న ఎంతకాలం ఇతగేమన్నాడు 25 किलो बस होता है
नहीं और 25 किलो लेके మటన్ అయిపోలేదరా మై అయిపోతుంది దగ్గర తలకాయలు కొడుతుంది రాజ్ ఏంటి ఏమో మరి ఏమయ్యారు ఇక్కడ ఏమవుతారు చెవు కోసుకొని వస్తారు కంటే అక్కడ ఏమవుతారు ఇంటికాడ కూడా ఏమయ్యారు చెవు కోసి మళ్ళీ అది అట్లా ఇచ్చిపెట్టాచుడే మాకే ఇప్పుడు ఎవరు వచ్చింది నీతో పెద్ద మనుషులు ఒక్క నిమిషం నేను అమ్మకి ఫోన్ చేశాను ముత్తంతా పోయాలి కూర్చుని మరి గొర్రెలు సౌడమ్మక్కడ కూర్చుతాం కదా చెప్పు ముత్తంత కింద కొనకాడి ఎత్తే ఇంకా మరి నన్ను అడుగుతుంది ఇట్లా కింద ఇసుకుంది ఎవరికి హలో మస్తున్నాయి అది అడిగితే అది ఆయన ఒక్కడిదాన్ని గుమ్మరిస్తే అది అడిగి నీళ్ళు తీసుకున్నాక గుమ్మరి అవుతుంది పెరుగు సల్ల తయారు చేస్తాం ఇటు ఉప్పిటి దాని ఉప్పా ఇది చూసిరా చికెన్ రెడీ అయిపోయింది ఇక మటన్ కూడా అయితే వచ్చింది కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందంటే సాల్ట్ వస్తుంది ఎంత ఎత్తావు ఇద్దరికి ఒకటి పోనా సెట్ అయిందిగా ఓకే ఓకే చూడు ఆడు చూసాను కానీ చూసేయండి ఇది కూడా అయిపోయింది కదా ఇంకెంత దించేస్తే అయిపోతుంది కలాస్ ఇది రైసే ఇది రైసే అది రైసే 3 రైస్ 2 మటన్ 2 మటన్ వేసుడేనా ఈ చికెన్ వంకాయ ఆలుగడ్డ రెడీ అవుతుంది పెరుగు సల్ల తయారు చేస్తాం ఇటు ఉప్పిటి దాని ఉప్పా ఇది చూసిరా చికెన్ రెడీ అయిపోయింది ఇక మటన్ కూడా అయితే వచ్చింది కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందంటే సాల్ట్ వస్తుంది ఎంత ఎత్తావు ఇద్దరికి ఒకటి పోనా సెట్ అయిందిగా ఓకే ఓకే చూడు ఆడు చూసాను కానీ చూసేయండి ఇది కూడా అయిపోయింది కదా ఇంకెంత దించేస్తే అయిపోతుంది కలాస్ ఇది రైసే ఇది రైసే అది రైసే 3 రైస్ 2 మటన్ 2 మటన్ వేసుడేనా ఈ చికెన్ నీళ్ళు మస్తున్నాయి అది అడిగితే అది ఆయన ఒక్కడిదాన్ని గుమ్మరిస్తే అది అడిగి నీళ్ళు తీసుకున్నాక గుమ్మరి
ఎత్తుడు ఉల్లిగడ్డ డాలరా భూమి వేస్తే కూర అంటే చింతపండు అయితే కాదా ఇవ్వండి బాగా చిన్న ఎంతకాలం పెడతారు ఆ. 25 किलो 25 किलो बस होता है नहीं और 25 किलो लेके మటన్ అయిపోలేదురా మై అయిపోతుంది దగ్గర ఉంటుంది తలకాయలు కొడుతుంది రాజ్ ఏంటి ఏమో మరి ఏమయ్యారు ఇక్కడ ఏమైతారు చెవు కోసుకొని వస్తారు కంటే అక్కడే ఇటుకడు కూడా ఏమయ్యారు చెవు కోసి మళ్ళీ అది అట్లా ఇడిచిపెట్టాచుడే మాకే ఇప్పుడు ఎవరు వచ్చింది నీతో పెద్ద మనుషులు ఒక్క నిమిషం నేను అమ్మకి ఫోన్ చేశాను మీరు చెవు ముత్తంతా పోయాలి కూర్చుని మరి గొర్రెలు సౌడమ్మ కడ కూర్చుతాం కదా చెవు ముత్తంత కింద కొనకు అడిగితే ఇంకా మరి నన్ను అడుగుతుంది ఇట్లా కింద ఇసుకుంది ఎవరికి హలో